కాలనీలు తప్ప ఒక్క కాలనీలో ఒక్క ఇల్లు కూడా కనీసం పునాది కూడా ఇటుక ముక్క పేర్చలేనిటువంటి వాళ్ళు కూడా ఈరోజు కాలనీల గురించి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? చేత అందుకే మీరు కూడా చూశారు అధ్యక్ష, మేము కూడా చూసాం మీడియాలో. నిర్వాసితులు అధ్యక్ష రోడ్డు మీదకి వచ్చారు గత ప్రభుత్వంలో. ఏదైతే కనీసం వరద ముంపు వస్తే కనీసం మంచినీళ్ళు ప్యాకెట్లు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా లేరు. ఒక మంత్రి వచ్చి పరామర్శించినటువంటి వాళ్ళు లేరు. మాకెందుకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి అని చెప్పి సాక్షాత్తు నిర్వాసితులు రోడ్డు మీదకి వచ్చి గత ప్రభుత్వంలో పోరాడారనంటే నిర్వాసితుల పట్ల ఈ యొక్క ప్రభుత్వం ఏ రకమైన వైఖరితో ఉందో ఆ పాలనే ఒక ఉదాహరణ అధ్యక్ష. అందుకే ఈరోజు ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో నేను ముందునే చెప్పాను, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మీద ఎంత శ్రద్ధ పెడతామో అంతకు మించి నిర్వాసితుల మీద కూడా అంత శ్రద్ధ పెట్టి వాళ్ళకి కాలనీలు డెవలప్ చేయడంలో కానీ అదేవిధంగా మరి వాళ్ళకి R&R ప్యాకేజీలు ఇచ్చేటువంటి విషయంలో కానీ పూర్తిగా ఈ ప్రభుత్వం నిర్వాసితుల పట్ల పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను.